తొందరగా ఆయన ఎంత గంట సేపు క్రితం పెడితే నేను వచ్చి ఆ పాయింట్లన్నీ నేను ఆయన లెక్క సామెతలు ఏం రాసుకొని రాలే. ఆయన చెప్పిందే నేను కార్లో వచ్చుకుంటా యూట్యూబ్లో చూసుకొని ఏమేమి మాట్లాడి చూసుకొని కాగితం మీద రాసుకొని వచ్చి చెప్తున్నా. ఎందుకంటే మా వాళ్ళు స్పందిస్తారు, సీనియర్లు స్పందిస్తారు, మంత్రులు స్పందిస్తారు ఆయన చెప్పిన వాటి అన్నిటి మీద. కాకపోతే ఈలోపు ఆయన చెప్పిన దాంట్లో ఒక్కొక్క అంశం మీద నేను విడమర్చి చెప్పడం ఎందుకు జరిగిందంటే వాస్తవాలు తెలవాలి తెలంగాణ ప్రజలకు. అంటే రోజు చెడు ప్రచారం చేసి వీళ్ళ అధికారంలోకి మళ్ళీ వస్తామన్న పిచ్చి ఆలోచనతో ముందుకు పోతుర్రు. వీళ్ళ 10 సంవత్సరాలు ఇంకోటి మెయిన్ విషయం ఇవాళ కళ్ళు ఒక కేటీఆర్ గారికి కళ్ళు దొబ్బినాయా నేను అడుగుతున్నా. మా కళ్ళు కాదు, ఒక్క గ్యారెంటీ లేదంటావు. ఏ రైతుని అడిగినా ఏ తల్లిని అడిగినా ఈ రెండు సంవత్సరాలు ఆయన లెక్క ప్రకారం 2 మా సంవత్సరంన్నరే అధికారం. ఈ సంవత్సరంన్నర పాలన మేమేం చేసినామంటే బస్సు ఎక్కి ఆడోళ్ళని అడిగితే చెప్తారా నాయన నీకు ఎట్లా పోతురు, ఏ ఊరికి పోతురు, ఎందుకు పోతురు, ఎన్ని రూపాయలు పెట్టి బస్సులో పోతుర్రు, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా వస్తుందా అని పోయి ఆడోళ్ళని అడిగితే తెలుస్తుంది. మనం ఏదో 4 ఇంగ్లీష్ వాళ్ళని వెనకేసుకొని తిరుపుకొని ఇంగ్లీష్లో 2-3 ముక్కలు మాట్లాడంగానే నీకు అన్ని వాస్తవాలు గ్రౌండ్లో తెలిసినట్టు మాట్లాడకు. ఇలా ఊర్లలో పోయి ఏ ఊళ్ళోనన్నా ఆడ పునాదులు నడుస్తున్నాయి, గోడలు కడుతురు, ఎవరి ఇల్లులని అడుగు, ఇందిరమ్మ ఇల్లులు అని చెప్తారు. మీ అయ్య కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏడున్నాయో తెలియదు అంటారు. ఇవాళ ఏ ఇంట్లోనన్నా పోయి మధ్యాహ్నం భోజనం చేయి, నీకు బువ్వ పెడతారు. మీ అయ్య ఉన్నప్పుడు పెట్టిన దొడ్డన్నం కాదు, సన్న బియ్యం పెడతారు. నువ్వు ఏడనన్నవో ఇందిరమ్మ ఇల్లులు కనపడతాయి. నువ్వు చేసిన దరిద్ర పాలనలో భూభారత్ అప్పుడేది నువ్వు ధరని తీసుకొచ్చి దోసుకుంటే ఇలా ఊర్లలో అప్లికేషన్లు పెట్టుకొని ఎవరి వాళ్ళు భూమిలోకి వాళ్ళకు సక్రమంగా వాళ్ళకు ఒప్పజెప్పే బాధ్యత తీసుకొని రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారు. ఇక నీకేమని చెప్పాలి? మొత్తం భారతదేశంలో 1,00,000 కోట్ల రూపాయలు రైతుల మీద సంవత్సరన్నర పాలన ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నీ హయాంలో రుణమాఫీ చేస్తాను ఎప్పుడన్నా చేసినావా? 25,50,000 మందికి రుణమాఫీ చేసినాం. నువ్వు ఇంటికన్నా పోయి అడిగితే తెలుస్తుంది నీకు రుణమాఫీ అయిందా లేదా అడక అనుకుంటే. ఉట్టిగానే నోరుంది కదా అని సొల్లు కబూర్లు, సొల్లు మాటలు, ఎవడో రాసి ఇచ్చిన సామెతలు చదువుకుంటా రోడ్ల మీద తిరగకు. 4 రోజుల తర్వాత తీసుకుపోయి ఎర్రగడ్డలా పడేస్తారు నిన్ను. ఎందుకంటే నువ్వు సరే నీకు ఉద్యమం సంబంధం లేకున్నా నీ అదృష్టం బాగుండి మీ అయ్య దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఆయన ముఖ్యమంత్రి అయి నీకు మంత్రి పదవి ఇచ్చి నీ బావకు మంత్రి పదవి ఇచ్చి కుటుంబ పాలన బ్రహ్మాండంగా చేసుకుర్రు. సరే వచ్చింది ఇన్నేళ్ళు నువ్వు అధికారంలో ఉండి కొద్ది కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలి కదా. అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? ఇన్ని నువ్వు మాట్లాడిన ఇన్ని పాయింట్లు నువ్వు ఇలా మాట్లాడిన ఒక్కటి కూడా నిజం లేదు ఇలా. ఒక్కటంటే ఒక్కటి. ఆఖరికి ఈ ప్రెస్ మీట్ కూడా ఏది జలశక్తి మినిస్ట్రీ ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా. మరి ఎందుకు ఈ విష ప్రచారము? ఎన్ని రోజులు చేస్తావు ఈ విష ప్రచారము? ఇలా మళ్ళీ ఫస్ట్ షో కూడా ఉంటుంది. మీరు ఏం భయకండి, వాళ్ళ బావగారు వస్తారు ఫస్ట్ షో. ఆయనది మార్నింగ్ షో అయింది 11:30, 12 o'clock ఊర్లో షో. మార్నింగ్ షో ఆయన ఖమ్మంలో వేసిండు. మరి ఫస్ట్ షో అయిన సిద్దిపేట ఏది ఫస్ట్ షో అంటే సాయంత్రం 6ంటికి ఉంటుంది. ఇది మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో. సో ఇప్పుడు మార్నింగ్ షో అయిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పిన అంటే మళ్ళీ ఎవడో అదే సబ్జెక్ట్ పట్టుకొని వచ్చి మళ్ళీ ఏదో దాన్నే రుద్దగాలని చెప్పి సినిమా ఇది ఫ్లాపు, మీ పొద్దున పెట్టే సినిమాకు అర్థం లేదని తెలంగాణ ప్రజలు చెప్పనీకి నేను మ్యాట్నీ షోలు నేను పెట్టినా, రివ్యూ ఇచ్చిన. అంటే ఎవడు పోకూరు థియేటర్ కానీ. కాబట్టి ఈ దరిద్రపు ప్రచారాన్ని బంద్ చేయాలని ముఖ్యంగా ఈ బావబామర్దులకు తెలియజేస్తున్నాను. ఇక 100% ఆయనకు సీట్లు కావాలంటే అర్జెంటుగా ఎన్నికలు పెట్టాలి. మరి నేను ఇంకోటి అడుగుతున్నా, 42% రిజర్వేషన్ ఇవ్వాలని భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కులగణన చేసినటువంటి తెలంగాణలో నా తెలంగాణ అని చెప్పుకోవాల్సి పోయి చేసినామని చెప్పుకొని బీసీ బిడ్డల ముందు గొప్ప చెప్పుకోవాల్సింది పోయి వీళ్ళతో ఏమవుతుంది? వీళ్ళు ఉట్టిగానే అంత చిత్తశుద్ధి లేదు, ఏం లేదు, టైంపాస్ చేస్తారు. వీళ్ళు ఇచ్చేది లేదు, పాడలేదు, కేవలం అదేదో గవర్నర్ దగ్గర పంపించారు. ఇది కాదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, ఇది చెయ్యరు పీకర్ అని ఈయననే చెప్తుండు. సరే చెయ్యరు పీకర్ అని నువ్వు అంటున్నావు కదా. మా చిత్తశుద్ధి మేము అసెంబ్లీలో పెట్టినాం, క్యాబినెట్లో పెట్టినాం, ఆర్డినెన్స్ పెట్టినాం, ఇప్పుడు గవర్నర్ గారి టేబుల్ మీద ఉంది. సరే రేపు ఎట్లా లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, ఏం జరుగుద్దో ఎట్లా తెలంగాణ ప్రజలు చూస్తారు మా చిత్తశుద్ధి ఏందో.
నీ చిత్తశుద్ధి ఏందో ఒకటి చెప్తున్నా. సరే రేపు వస్తుంది రాదు పక్కన పెడదాం. నువ్వు 42% రిజర్వేషన్ నువ్వు లోకల్ బాడీ ఎన్నికలలో ఇచ్చి చూపి ముందు. నీకు నిజంగానే మాటలు మాట్లాడే నువ్వు మాటలు మాట్లాడి సరే మా చిత్తశుద్ధిని నువ్వు క్వశ్చన్ మార్క్ చేస్తున్నావు కదా. మేము 42% ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, నువ్వు నమ్ముతలేవు. పోనీ నువ్వన్నా ఒక మాట చెప్పియాలా? ఇచ్చినా వచ్చినా రాకున్నా నేను 42% రిజర్వేషను నా పార్టీ బీఫామ్లు నేను అదే పద్ధతి ప్రకారం ఇస్తా, బీఆర్ఎస్ పార్టీ రానున్న లోకల్ బాడీ ఎన్నికలని చెప్పు. నీ చిత్తశుద్ధి బీసీ బిడ్డలు చూస్తారు కదా.